రాజ్ తరుణ్, లావణ్య, మస్తాన్ సాయి ఈ ముగ్గురి ట్రయాంగిల్ ఎపిసోడ్ లో రోజుకో ట్విస్ట్ తెర మీదకి వస్తోంది. తనకు ప్రాణ భయం ఉంది, మస్తాన్ సాయి పేరెంట్స్ తను చంపేస్తారని అనుమానం వ్యక్తం చేస్తూ TV9 ఇంటర్వ్యూలో లావణ్య కన్నీటి పర్యంతమైంది. మస్తాన్ సాయి ఎంట్రీతో లైఫ్ ను కోల్పోయానని, రాజ్ తరుణ్ లాస్ అయ్యారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇక ప్రాణ భయం ఉందన్న లావణ్య కామెంట్స్ ను తీవ్రంగా ఖండించారు మస్తాన్ సాయి తల్లిదండ్రులు. తాము ప్రాణాలు తీసేవాళ్లకు కాదని చెప్పారు. లావణ్య వల్లే మస్తాన్ సాయికి డ్రగ్స్ అలవాటయ్యాయని ఆరోపించారు. అసలు లావణ్యకు మస్తాన్ సాయికి ఎలా పరిచయం ఏర్పడింది? టోటల్ ఈ ట్రయాంగిల్ ఎపిసోడ్ పై లావణ్యతో పాటు మస్తాన్ సాయి తల్లిదండ్రులు ఇంకేమంటున్నారో ఒకసారి చూద్దాం. అప్పటికి రాజ్కి వీడియో పంపడం, మా పేరెంట్స్కి పంపడం చాలా చేశాడు మస్తాన్ సాయి. మస్తాన్ సాయి చేసే పనులు ఎక్స్పోజ్ చేయాలనుకున్నాను. అతను నా కళ్ళతో నేను చూసిన అమ్మాయిలు 44+ ఇట్లా అమ్మాయిలు ఉన్నారండి. నాలాగా ఇంకే అమ్మాయి అవ్వకూడదు అని. 3 లేదా 4 మాత్రమే, అది కూడా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్. ఆ అమ్మాయి వాళ్ళు బయటకు వచ్చి చెప్పారు కూడా, మేము ఇష్టపూర్వకంగా తీసుకున్నాము. నా పైన ఇప్పటికి 3 సార్లు అటాక్ చేశారండి. మొన్న 4th టైం మా ఇంటికి వచ్చింది. 32 years ముందు లావణ్య తప్పు చూపించమనండి, ఒక్కటి చూపించమనండి, నేను ఒప్పుకుంటాను. ఇంత తప్పుడుది అని చూపించాక ఇలాంటి దానికోసం ఎవరు వస్తారు అన్న స్టేజ్ అయింది. ఇక్కడ రాజ్ తరుణ్, లావణ్య, ఇంకొంతమంది సినిమా యాక్టర్లు, కొంతమంది ఫ్రెండ్స్ అందరూ కలిసి అబ్బాయి హైదరాబాద్లో వాళ్ళ స్టాఫ్ వాడు ఉంటున్నారు. ఆ ఉండే ఇంటికి వీళ్ళందరూ వచ్చారు. వచ్చినప్పుడు పార్టీ చేసుకున్నారు. పార్టీ చేసుకుని అట్లాగా రాజ్ తరుణ్ కూడా ఉండి తర్వాత రాజ్ తరుణ్ వెళ్ళిపోయాడంట. ఈ అమ్మాయిను ఇంకొక అమ్మాయి ఇద్దరు ఉండిపోయారంట. ఉండిపోతే ఇంకా వీళ్ళు ఉండిపోయినప్పుడు వీడు నిద్రపోతున్నప్పుడు ఆ ఫోన్ ఏదో యాక్సెస్ తీసుకుంది. ఆ అమ్మాయికి అదొక బ్యాడ్ హ్యాబిట్ ఉంది. ఏంటిది, అందరు ఫోన్లు తీసుకోవటం, చెక్ చేసుకోవటం. అది అందరూ చెప్పిన విషయమే. Day 1 నా వీడియో తీసినప్పుడు నెక్స్ట్ డే నాకు ఎప్పుడైతే తెలిసిందో, నేను నా ట్రూత్ ఫైండ్ అవుట్ చేస్తున్నప్పటికీ స్వాతి అనే ఒక అమ్మాయి చెప్పింది నాకు. తన ఐప్యాడ్ పాస్వర్డ్ చెప్పింది. ఒకసారి నీ ఉందో లేదో చెక్ చేసుకో అని. ఓపెన్ చేసినప్పుడు నా వీడియో ఉంది. అప్పుడు స్వాతి రిక్వెస్ట్ చేసింది నన్ను, మావి డిలీట్ చేయవా ప్లీజ్ అని. నేను డిలీట్ చేసేసాను కొంతమంది అమ్మాయిలవి. ఆ వీడియోస్ డిలీట్ చేసుకుంటాను అంటే తనే మళ్ళీ నాకు పాస్వర్డ్ చెప్పాడండి. అంటే నవంబర్లో ఎప్పుడో తెచ్చాను కదా, జాన్లో కంప్లైంట్ ఇచ్చాము మేము. ఈ 1 month గ్యాప్ ఏదైతే ఉందో 1 month గ్యాప్లో పాస్వర్డ్ చెప్పాడు నాకు. పాస్వర్డ్ చెప్పాక నాకు డిలీట్ చేసుకుంటాను అని చెప్పాను. నావి ఎన్ని గణం పెట్టుకున్నాడో చూసిన తర్వాత నేను ఫార్వర్డ్ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చానండి. ఈఎంఐ వీళ్ళ ఇంటికి వచ్చింది. వీళ్ళే పార్టీ మందు తాగారు. తాగినప్పుడు మందు తాగినప్పుడు అప్పుడు డ్రగ్స్ ఏమి లేదు. అప్పుడు మందు తాగారు. వీళ్ళు ఏదో నిద్రపోతున్నప్పుడు ఆ ఫోన్ ఏదో యాక్సెస్ తీసుకుంది. ఏళ్ళుతో పెట్టుకోనో మరి ఎట్లనో తీసుకొని దాంట్లో ఏయో సీక్రెట్స్ వీడియో, గర్ల్ ఫ్రెండ్ వీడియోస్, ఫోటోలు ఉన్నాయి అన్నారు కదా. ఆ ఫోటో అవన్నీ తీసుకొని ఇంకా అప్పటి నుంచి బ్లాక్మెయిల్ స్టార్టింగ్ చేసింది. మస్తాన్తో పార్టీలో అప్పుడున్నప్పుడు మాత్రమే అండి. నేను డ్రగ్ టెస్ట్ మొన్న లాస్ట్ వీక్ కూడా చేయించుకున్నాను. లావణ్య వాళ్ళ అమ్మాయి చెప్పింది కదా, ఒక మా అబ్బాయి ఫ్రెండ్ ఒకడు ఇలా సాయిని ఏడిపిస్తుంది అని వెళ్ళాడు వాళ్ళ ఇంటికి. వెళ్ళి ఇలాగమ్మ అంటే ఆ అమ్మాయి మమ్మల్నే టార్చర్ చేస్తుంది, అయ్యా ఇలా 30 లక్షలు ఇచ్చాను, అట్లా గోవా వెళ్ళింది, డ్రగ్స్ అలవాట్లు, ఆ అమ్మాయి వాళ్ళ అబ్బాయి చనిపోయాడని వాళ్ళ అమ్మగారు చెప్పింది. నేను ఇంక చెప్పేది ఏముంది. అతని హార్డ్ డిస్క్లో నిజంగానే ఆ డేటా అంతా ఉంది. ఏదైతే ఉంది అని మెన్షన్ చేశాను నేను. ఏ అమ్మాయి వీడియోస్ నేను ఇవ్వలేదు. చిత్రీకరించడం తప్పు, చిత్రీకరిస్తున్నాడు అతను, అది నేను బయటకు చెప్పాను. అంతమంది అమ్మాయిల వీడియోలు లేవమ్మా. వాళ్ళ వైఫ్ది ఉన్నాయి అంట, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ ఉందంట. అంత మట్టుకే అవి కూడా వాళ్ళు ఇష్ట ప్రకారం తీసుకున్నారంట వీడియోలో, ఫోటోలు అంత అవి. అంతేగాని 800 మంది, 1000 మంది, 500 మంది, 300 మంది, 200 మంది, 100 మంది ఏవి లేవు అంట. మ్యూడ్ వీడియోలు కాదు, మామూలుగా అమ్మాయితో ఫోన్లో మాట్లాడేది వీడియో కాదు. మ్యూడ్ వీడియోలు అన్నది వాళ్ళ వైఫ్, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఏవో ఉన్నాయి అంట అవి. అంత మట్టుకి ఆ తప్పు వల్లే ఈ శిక్ష అనుభవిస్తున్నాడు. వాడు అనుభవించేది కాక మేము అనుభవిస్తున్నాం. అది ఎప్పుడో వాడు తీసుకుని ఆ ఫోన్లో అట్లా ఉండిపోయి అవి ఇప్పుడు మేము అనుభవిస్తున్నాం. అది సెల్ ఫోన్లో కాదండి. నేను మస్తాన్ సాయితో స్నాప్చాట్ కాల్లో ఉన్నాను. మస్తాన్ సాయి ఉన్నాడు అవతల పక్క. నేను రికార్డ్ చేయలేదు ఆ వీడియో. నాకు మస్తాన్ సాయితో మాట్లాడుతున్నాను. నాకు ఫోన్లో ఆడియో కాల్ వస్తుంది. ఆడియో కాల్లో నేను వేరే పర్సన్తో మాట్లాడుతున్నాను. నేను రికార్డ్ చేయలేదు. పోలీసులకి డబ్బులు ఇచ్చి ఛార్జ్షీట్ ఫేవర్గా రాయించుకుంటాం, అమ్మాయి అది ఉన్నట్టుగా కాకుండా మనం చెప్పినట్టుగా రాస్తారా అని. అదే జరిగింది. హార్డ్ డిస్క్ తీసుకొచ్చి ఆ అమ్మాయి 3 నెలలు అయింది. ఏమున్నాయి అని అంటే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వీడియోలు, వాళ్ళ వైఫ్ వీడియోలు ఉన్నాయని ఆ రోజు వాడు చెప్పాడు. మేము అడిగినా కూడా అదే చెప్పాడు. హార్డ్ డిస్క్లో ఉన్నాయి ఏంటంటే అది. ఇప్పుడు ఎంఐ తీసుకొచ్చి ఎంఐ అందులో ఏమి ఎక్కిచ్చిందో ఇప్పుడు అనేది కోర్టు వాళ్ళు చూస్తారు.
న్యాయం కావాలి, నేను ప్రాణాలతో ఉండాలి, చంపేస్తారు నాకు, నన్ను తెలుసు. ఇప్పుడు రాజు ఒకవేళ ఇంటికి వస్తాడు అన్న మళ్ళీ నాతో ఉంటే చంపేస్తాడేమో అని దగ్గరే నేను ఉన్నాను. ఎక్కడున్నా బతుకుంటే అన్న చాలు, చంపేస్తారండి మస్తు. నాకేమైనా సరే మస్తానని వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీయే కారణం. ఈ రోజు కూడా వాళ్ళు కూర్చొని అసలు వాళ్ళ కొడుకేం తప్పే చేయలేదని మాట్లాడతారు. ఇంతమంది ఇన్ని ఎవిడెన్సెస్ తీసుకొని చూపించాను. అక్కడ నా ఉద్దేశం ఆడపిల్లలు బహిరంగ పెట్టడం అని కాదు, అలాంటి వీడియోలు అతను చేస్తాడని చూపించడం. మేము అలాంటి వాళ్ళని ఒక్కసారి మీరు ఎంక్వైరీ చేయండి అమ్మా. ఆ అమ్మాయి పోలీసు వాళ్ళని కానీ మీడియా వాళ్ళని కానీ అందరినీ నేను మేనేజ్ చేస్తాను అంటుంది. ఆ రోజు ఆడియో కాల్ వచ్చింది, జైలుకి మాట్లాడి సాయి నేను ఆపిచ్చేసాను, మీడియా ఇంక రేపటి నుండి రాదు అని చెప్పింది. నిద్ర రావడానికి స్లీపింగ్ పిల్స్ వేసి ఇవి చేస్తారు. ఫస్ట్ ఎవరు కావాలని ఎవరు చేయరండి. నేనే చాలాసార్లు నార్కోటిక్స్ వాళ్ళకి మెయిల్ పెట్టాను. కేవలం మరి నేను బాధ్యతగా తీసుకొని అలా చేసినందుకే నేను ఇవాళ అదే డ్రగ్ కేసులో నేనున్నాను. నా మీద ఇన్ని కేసులు ఉన్నాయేమో అండి. బీటెక్ చేశాడు, తర్వాత ఐఐటి చేశాడు. తర్వాత చేసినాక అది సాఫ్ట్వేర్ ఐఐటి కాన్పూర్లో అది కంపెనీ ఏదో సాఫ్ట్వేర్ది కంపెనీ నాకు పేర్లు అవి తెలియదులే. పెట్టుకున్నాడు. పెట్టుకొని అది స్టార్ట్ చేసి వర్క్ జరుగుతూ ఉన్నప్పుడు వీళ్ళు ఇట్లాగా వచ్చారనమాట ఇంటికి పార్టీ. ఎలాగంటే ఉనీత్ రెడ్డి ద్వారా పరిచయం, ఆ చింటూ ద్వారా. ప్రాణం మానం రెండు అండి ఇట్లా పెట్టుకొని నేను ఈరోజు రోడ్డు పైన నుంచున్నాను. జీవితం కోల్పోయాను, నేను నా మనిషిని కోల్పోయాను. నాలాగా ఏ అమ్మాయికి జరగకూడదు. మస్తాన్ సాయి శేఖర్ భాష వాళ్ళ పేరెంట్స్, మస్తాన్ సాయి పేరెంట్స్ అయినా అయి ఉండొచ్చు. ఇప్పటికీ కూడా వాళ్ళ పేరెంట్స్ పోనీ అయ్యిందో ఇంకోసారి అలా చేయకురా కాదు, మా అబ్బాయి ఏం చేయలేదు అంటే చేశాడు అని నేను ఈరోజు ప్రూవ్ చేశానండి. వాళ్ళు న్యాయం చేస్తారమ్మా, కోర్టు ఉంది, న్యాయం చేస్తుంది. పోలీసు వాళ్ళు కూడా న్యాయమే చేస్తారు. కేసు చిక్కుముడి ఒక్క 5 నిమిషాల్లో ఇవ్వగలరు. ఎందుకంటే ఎవరిది తప్పు ఎవరిది ఇదనేది ఈ 2023 నుండి ఇప్పటి వరకు 4 కేసులు పెట్టినవి కూడా ఈ అమ్మాయి పెట్టింది. ఇవన్నీ కూడా ఎవిడెన్స్తో సహా పోలీసు వాళ్ళు 1 గంట స్పెండ్ చేస్తే చాలు మొత్తం బయటకు వస్తాయి.